అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5 స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ మనం ఒక మంచి యాక్టర్ ఇంటి దగ్గరికి వచ్చామన్నమాట. సో ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేసినప్పుడు కూడా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే ఒక యాక్టర్. సో ఎందుకంటే ఆయనకున్న ప్రొఫెషన్కి ఎప్పుడు కూడా ఆయన బయటకు వచ్చి హల్చల్ చేయటం, మీడియా ముందు ఎక్స్పోజర్ అవ్వటం ఏం లేదు. సో ఎప్పుడు కూడా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే ఒక ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అనమాట. అండ్ డాక్టర్గా ఎంత పేరు వచ్చిందో, డాక్టర్ తర్వాత యాక్టర్గా కూడా అంత పేరు వచ్చిందనమాట. యాక్టర్ కమ్ డాక్టర్ అవటం మామూలు విషయం కాదండి, చాలా తక్కువ మందికి జరుగుతుంది. ఎవరైనా కానీ మేము డాక్టర్ అవుదాం అనుకుని యాక్టర్ అయిపోయామని చెప్తారు, లేకపోతే యాక్టర్ అయిపోయి డాక్టర్ అయ్యామని చెప్తుంటారు. బట్ దేవుడు కొంతమందికి వేస్తారు. యాక్టర్ కమ్ డాక్టర్స్ నాకు తెలిసి ఎక్కడా లేరు, సౌత్లోనే లేరు. సో ఈజ్ ద ఓన్లీ 1%. ఒకసారి లోపలికి వెళ్దాం. సో డాక్టర్ గారు అండ్ యాక్టర్ గారు ఇల్లు ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళిన తర్వాత రివీల్ చేస్తాను మీకు. ప్లీజ్ ఒకసారి వస్తే అర్థం అవుతుంది. చాలా ప్లెజెంట్గా ఉంది. ఎస్, అక్కడ ఉన్నారు అనమాట ఆయన. ఆయన ఆయన యాక్టర్ కమ్ డాక్టర్, ఆయన డైరెక్టర్. సో భరత్ గారు ప్లీజ్. సో వెల్కమ్ బ్యాక్ టు యువర్ హోమ్. సో ఈ ఇంటికి ఏ మీడియా వాళ్ళు రాలేదు కదా, ఫస్ట్ టైం ఇంట్లోకి అలౌ చేసినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఎవరు ఇంతవరకు రాలేదు మీడియా హౌస్ ఫస్ట్ టైం. బేసిక్లీ ఇది బికాజ్ ఇట్ ఈస్ రోషన్ ఐఎమ్ డూయింగ్ దిస్ అండి. మా స్ట్రగుల్స్లో యాజ్ ఇన్ మా మిల్లెట్ మార్వెల్ స్ట్రగుల్స్లో ఈ హ్యాడ్ హెల్ప్డ్ అస్ ఎ లాట్. ఐ థింక్ ఇట్ ఈస్ ప్రాబబ్లీ పే బ్యాక్ టైమ్. సో తను చెప్పినప్పుడు ఐ వాజ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. డెఫినెట్లీ ఐ షుడ్ థ్యాంక్ హిమ్ ఫర్ హిస్ టైం. సూపర్. ఎప్పుడు అందుకే మనుషుల్ని కమర్షియల్ యాంగిల్లో చూడకూడదు, ఒకరికొకరు ఎప్పుడు తోడుగా ఉండాలి. అంటే మనం ఏదో ఒక టైంలో ఏదో ఒకటి చేస్తే ప్రతి ఒక్కరు కూడా మన అందరూ ఉంటారు. నేను ఇలా ఉండడానికి కారణం బికాస్ ఆఫ్ ఇలాంటి గొప్ప గొప్ప యాక్టర్స్, ఇలాంటి గొప్ప గొప్ప మనుషులు అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. అండ్ ఏంటి సార్, అందరూ హైదరాబాద్లో పొల్యూషన్స్తో అల్లాడిపోతుంటే మీరు ఇక్కడ హ్యాపీగా ప్రశాంతంగా, ఎవరికి తెలియదు ఈ సామ్రాజ్యం. బాగుంటుందండి. ఇట్స్ ఎ వెరీ పీస్ఫుల్ లొకేషన్. ఆఫ్టర్ యువర్ వర్క్, షూట్ అయినా హాస్పిటల్ అయినా, వన్స్ యూ కమ్ బ్యాక్, ఇక్కడ మీకున్న ఈ పీసు అంబియన్సు, దిస్ యాక్చువల్లీ మనల్ని వేరే ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తుందండి. ఓకే, ఫీల్ వెరీ హ్యాపీ, కంఫర్టబుల్, చాలా పాజిటివ్గా ఫీల్ అవుతాము. అండ్ వీ హ్యావ్ ఇక్కడ మా క్లబ్ హౌస్లోనే వర్కౌట్ చేస్తాను నేను. ఫెనామినల్ టైం ఉంటుంది. సో 12 hours ఆఫ్ యువర్ డే యూ లివ్ విత్ లాట్ ఆఫ్ పీస్ అండ్ హార్మోనీ. ఇప్పుడు అదే కావాలి అందరికి, ఇప్పుడు అది లేక అల్లాడిపోతున్నారు. అంటే యాక్చువల్గా ఇప్పుడు వచ్చే వాళ్ళు కొత్తగా ఏదో మోకిలా అంటున్నారు, కోకాపేట అంటున్నారు, కానీ మీరు ఎప్పుడో 10 years బ్యాక్ ఇక్కడికి వచ్చేసారంట మీరు. ఆల్మోస్ట్ యూ షుడ్ అయిపోయిందండి. మేము వచ్చి 8-9 years అయిపోయింది. అప్పుడు యాక్చువల్లీ కిడ్స్ వర్ గ్రోయింగ్. మేము చిన్న అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం మణికొండలో. ఓకే, మాకు అది సఫిషియెంట్గా ఉండేది కాదనమాట. సో దెన్ అప్పుడు వీఆర్ లుకింగ్ అట్ సమ్ హౌస్, దట్స్ హౌ వి పిక్ దిస్. అప్పుడు మూవ్ అయిపోయిన వాళ్ళము ఇంకా ఇక్కడి నుంచి వదిలి వెళ్ళలేకపోతున్నాం. ఓకే. సో మీరు వచ్చినప్పుడు ఇంకా అడుగులు, పిచ్చుకలు ఈ సౌండ్లు వినపడతాయి అనుకుంటా. చూడండి బయట కూడా గార్డెనింగ్ ఎంత బాగుందో. స్టోన్తో చేయించిందా సార్ ఇది? ఎస్ అండి, నాకు ఇది యాక్చువల్లీ చాలా ఫేవరెట్ స్టోన్ అండి ఇది. ఇదా? దీన్ని యాక్చువల్లీ బెంగళూరు స్టోన్ అంటారు, ఇది మేము చిత్తూరు స్టోన్ అని కూడా అంటాం. ఓకే. సో వీ హెయిల్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్, రాయలసీమ వాళ్ళము. సో ఈ స్టోన్తోనే పుట్టి పెరిగిన వాళ్ళం మేమందరం బేసిక్గానే, మా పొలాలు కానీ అక్కడ ఇవన్నీ. సో ఇది అట్లా మెమరీ వదిలిపోకుండా ఉండటానికి వీ హ్యావ్ కెప్ట్ దిస్. సో ఇది బెంగళూరా, ఎందుకు చిత్తూరా చివరికి? ఇది చేసింది ఎక్కడ అంటే క్లోజ్ టు అనంతపూర్ దగ్గర ఎక్కడో చేసి ఇచ్చారండి. ఓకే. సార్ బుద్ధాకి ఏమైనా స్పెషల్ ఉందా సార్? లేదండి, లేదు. అది రెగ్యులర్గా ఎప్పుడు ఎవరు నాకు మా బ్రదర్ వాళ్ళు లేదు అప్పుడు గిఫ్ట్ ఇచ్చున్నారు మేము ఇక్కడ మూవ్ అయినప్పుడు. సార్ ఇంట్లో మీకు నచ్చిన ఫేవరెట్ స్పాట్ ఏంటి సార్? నాకు ఐ థింక్ ప్రాబబ్లీ దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ అండి. దిస్ ఈజ్ యువర్ ఫేవరెట్ ప్లేస్. ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ హియర్. మనలో అన్నమాట చిల్ అవుతారా? ఇక్కడ తక్కువ అండి, తక్కువ అవుతుంది. చిల్ అంటే యాక్చువల్లీ పైన క్లబ్ హౌస్, బార్ కౌంటర్ ఉంది. అవునా? సో యూజువల్గా పార్టీయింగ్ టైం ఉంటే ఫ్రెండ్స్ ఎవరైనా కజిన్స్ వస్తే పైన. సో ఇది యాక్చువల్లీ మా పేరెంట్స్ అండి, మదర్, ఫాదర్, డాడీయా? మా ఫాదరు, మదరు. అమ్మమ్మ వచ్చింది మీకు? మోర్ ఆర్ లెస్, ఎస్. ఓకే. సో ఇది కిడ్స్ చిన్నప్పుడు ఫొటోస్, మా సిస్టర్ కిడ్స్. దీంట్లో అందరూ మా సిస్టర్ కిడ్స్,
అక్క చెల్లి వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, మా గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదరు, ఓకే. మా కిడ్స్, వైఫ్. ఓకే. మేడం ఏం చేస్తుంటారు సార్? తను గైనకాలజిస్ట్ అండి. ఓ, ఇద్దరు డాక్టర్సే. మేడం ఎక్కడ? తను యాక్చువల్లీ ఇదివరకు ఫెర్నాండెస్లో ఉండేది, ఓకే. అక్కడి నుంచి చేంజ్ అయింది. మేడం నేమ్ సార్? డాక్టర్ మనీలా. ఓ, విన్నాను సార్ నేను. ఓకే. సో మీకు ఫొటోస్ అంటే బాగా ఇష్టం, బాగానే. ఇది అంటే బేసిక్లీ ఫ్యామిలీ మెంబర్స్ది ఆ మెమరీ అట్లే ఉండాలి. నేను మా ఇద్దరు సిస్టర్స్. ఎవరు చెప్పారు డాక్టర్స్ అంతా ఎప్పుడు బిజీగా ఉంటారు, హ్యూమన్ ఎమోషన్స్ చాలా తక్కువగా ఉంటాయి అంటారు? ఇది డాక్టర్స్ కూడా మనుషులే కదా, ఆబ్వియస్లీ. డెఫినెట్లీ అండి. సూపర్. ఇది ఇంకొక లివింగ్ రూమా సార్? ఇది యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లోర్లో యాక్చువల్లీ ఓన్లీ ఫర్ యాక్చువల్లీ కిడ్స్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కూర్చుంటారు ఇక్కడ. ఓకే ఓకే. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ. ఓ, ఇది కిడ్స్ది. ఓకే. ఇక్కడ వస్తే లోపల మీకు ఇద్దరు దొంగలు కనిపిస్తారు. ఒక దొంగ, హాయ్. ఒక దొంగ ఉన్నాడు. మీ పెద్ద అబ్బాయా? మా బ్రదర్ అండి, చిన్న మీ డాడీ అంటావా, లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు మీ బ్రదర్ అని అడుగుతారా? బ్రదర్ అనే అడుగుతారు మోస్ట్ ఆఫ్ ద టైం అయితే. అవునా? ఫస్ట్ టైం పెద్దోడు ఏడి ఎవరు చూసుండ్రు భరత్ గారి పిల్లల్ని. సో ఇది కూడా మన 6 ప్యాక్. సో నువ్వేం చదువుతున్నావు? నేను బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయరా? ఓ, ఇది వర్క్ స్టేషన్ కిడ్స్ అండి. ఓ సూపర్. ఇది మాస్టర్ బెడ్రూమా సార్? ఇది దిస్ ఈజ్ మెయిన్, ఇది మా చిల్లింగ్ స్పేస్. ఇది ఉన్న వాళ్ళ బెడ్రూమ్స్ అంటే ఇలా ఉంటాయి. అదే వాళ్ళెవరండి, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అన్ని బెడ్రూమ్సే, కానీ ఉన్న వాళ్ళ బెడ్రూమ్స్. సార్ వెనక నుంచి ఫారెస్టా సార్ మొత్తం? ఇక్కడ ఏదో ఒక మొత్తం గార్డెన్ ఉంది, గార్డెన్ వెనకాల ఎవరిదో హౌస్ వస్తుందండి. ఓకే ఓకే. ఇది మన గార్డెన్. ఇది అసలు మీరు వచ్చినప్పుడు అయితే మొత్తం ఫారెస్టే, మొత్తం ఫారెస్టే లిటరలీ. ఎప్పుడు ఎక్కడి నుంచి పాములు వస్తాయో తెలియదు. ఈ పాములు ఇప్పుడు కూడా ఉంది, వి స్టిల్ హ్యావ్ దట్ యాక్చువల్లీ. ఈ పక్కన కన్స్ట్రక్షన్ అది జరుగుతూ ఉంది. ఓకే. సో ఇంకా ఆ పాములు గీములు హడావిడి ఇంకా జరుగుతూనే ఉందండి. ఓ, ఇంకొన్ని రోజులు ఉంటాయిలే. వచ్చాడా? ఓ ప్లీజ్ కమ్, ఇద్దరు రండి ఒకసారి. ఇంతవరకు వీళ్ళు ఐ థింక్ ప్రాబబ్లీ దేవర్ నోబడీ జనరలీ నోస్ దెమ్. ఓ, భరత్ గారి పిల్లలు ఎవరు చూసుండ్రండి, ముగ్గురు బ్రదర్స్. ఒకసారి అలా చూడండి ఎలా ఉన్నారు. పెద్దోడు వీడు చిన్నోడు. వాట్స్ యువర్ నేమ్? జై. జై. ఎవరు గుడ్ నేమ్? లక్ష్య. లక్ష్యన్. లక్ష్య. లక్ష్య. తెలుగు వచ్చు కదా ఇద్దరికి? పోన్లే. నువ్వేం చదువుతున్నావు? థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్. ఓ సూపర్. నాలా గట్టిగా పెంచావు. సో మళ్ళా అన్నమాట, సినిమా ఇండస్ట్రీకి వచ్చే ఇంట్రెస్ట్ ఉందా మీ ఇద్దరికి? అస్సలు లేదా? అంటే చూసే ఇంట్రెస్ట్ చాలా ఉంది, చాలా ఎక్కువ చూస్తాం మూవీస్ అయితే. అవునా? ఓ, మీ డాడీ సినిమాలు చూస్తుంటారా? డాడీ సినిమా ఏమనిపిస్తుంది బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు మీ డాడీని? మనం కూడా వస్తే బాగుండు అనిపించదా? ప్రైడ్ అంతే. నా డాడీని యాక్టర్గా చూసినప్పుడు బాగుందా, డాక్టర్గా చూసినప్పుడు బాగుందా? డాక్టర్. అంటే యాక్టింగ్ చేయొద్దు అంటున్నావు ఇప్పుడు? అట్లని కాదు, బట్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ టు సేవ్ లైఫ్. ఓకే. సో 2 రెమ్యునరేషన్లు వస్తున్నాయి. యాక్టింగ్ చేసింది మనోడికి, డాక్టర్గా చేసింది నీకు. సో ఇది ఇంకొక ఫ్లోర్ అనమాట. వావ్, ఫేవరెట్ స్పాట్ సార్ మీకు ఇంట్లో? వీకెండ్ అంటే ఫ్రెండ్స్ కజిన్స్ వస్తే వీ గెట్ టైమ్ టు చిల్ అవుట్ అండి. ఫేవరెట్ స్పాట్ అనమాట ఇది ఇంట్లో అందరికీ. ఆల్మోస్ట్ అన్ని ఫార్మ్ ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ ఇక్కడ ఫినిష్ చేసిన బాటిల్స్ అండి. ఇక్కడే మొత్తం ఈ బార్ కౌంటర్లో ఫినిష్ చేసిన బాటిల్సే ఇవన్నీ. ఓకే. ఇవన్నీ అన్నీ మొత్తం ఎక్కువ ఫారెన్ బ్రాండ్సా లేకపోతే లోకల్ బ్రాండ్సా? బాలయ్య బాబు దగ్గర మ్యాన్షన్ హౌసా? లేదండి, అంటే కజిన్స్ ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకొచ్చింది మెమరీస్తో అట్లే ఉండిపోయిన బాటిల్స్ ఇవన్నీ. ఉంది కదా సార్ మ్యాన్షన్ హౌస్, నిజంగా ఇదిగో. ఇది కూడా ఐ థింక్ ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. బాలయ్య గారితో చాలా సినిమాలు చేశారు, రీసెంట్గా భగవత్ కేసరి ఎక్స్ట్రార్డినరీ క్యారెక్టర్ మీది. ఎస్, మంచి రోల్ పడింది అండ్ ఇట్ వాస్ రియలీ నైస్ అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ వెల్. యాక్చువల్లీ అనిల్ రావుపూడి గారికి థ్యాంక్స్ చెప్పాలి స్పెషల్గా. చాలా ట్రస్ట్ చేసి చాలా పవర్ఫుల్ ఇంపార్టెంట్ రోల్ ఉండే అది. ఓకే. అండ్ హీ గేవ్ మీ దట్ ఆపర్చునిటీ. ఓకే. ఎలా ఉంటుంది బాలయ్య బాబు గారితో? ప్రాబ్లీ నాకు ఎప్పటి నుంచి అసోసియేషన్ అండి. ఐ నో సార్ ప్రాబబ్లీ ఒక 8 to 10 yearsగా పరిచయము. ఎంటైర్ బయోపిక్ కూడా చేశానండి. అవును. దాంట్లో శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి క్యారెక్టర్ నేనే చేస్తున్నాను. అట్లనే ఆయనతో పర్సనల్గా కూడా నాకు బాగా పరిచయం. ఐ యాక్చువల్లీ చెరిష్ హ్యావ్ గుడ్ టైమ్ విత్ హిమ్. చాలా నాలెడ్జబుల్ విత్ వెరీ హై ఐక్యూ, వెరీ ఇంటెలిజెంట్ హ్యూమన్ బీయింగ్ అండి. ఓకే. అండ్ యూ గెట్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్, ఎస్పెషలీ అబౌట్ సినిమా గురించి మీరు చాలా నేర్చుకుంటారు ఆయన దగ్గర. సిన్సియారిటీ, హార్డ్ వర్క్, డెడికేషన్, కమిట్మెంట్, ఓకే, రెస్పెక్ట్ టు డైరెక్టర్,
ప్రొడ్యూసర్, యూ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ ఇవన్నీ మనం చాలా నేర్చుకోవాలండి. మీకేంటంటే ఇంకో ప్లస్ పాయింట్, అందరు యాక్టర్స్ కూడా మళ్ళీ డాక్టర్ దగ్గర రావాల్సిందే. మనం కాకపోతే 100 మంది డాక్టర్లు ఉన్నారండి. కానీ భరత్ గారు అందరికి బాగా ఇష్టమైన డాక్టర్ కదా సార్. మనకి ఎవరో బికాస్ వీఆర్ క్లోజ్ టు దెమ్, లైక్ నాగ్ సార్ ఉన్నారు. సార్ కూడా ఏదైనా ఉన్నా, ఎప్పుడన్నా ఏదైనా ఉన్నా హీ కీప్స్ టెలింగ్, భరత్ ఇది ఎట్లా చేయొచ్చు, ఇది ఏమన్నా ఉందా అని తెలియకని కాదు, ఇట్స్ జస్ట్ దట్ రిలేషన్ యూ హ్యావ్. సో వీళ్ళందరికీ ఏంటంటే యూ లెర్న్, మనం వాళ్ళ చూసి చాలా నేర్చుకుంటామండి. ఇంతమంది యాక్టర్లను చూస్తున్నారు కదా సార్, మీరు కార్డియాలజిస్ట్, ఎవరి గుండె చాలా స్ట్రాంగ్? నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరికి గుండె స్ట్రాంగ్గానే ఉంటుంది. అంతేనా? బేసిక్లీ మనం బయట కామన్ పీపుల్కి, నేను ఇది చాలామందికి చెప్తూ ఉంటాను కూడా, కామన్ పీపుల్కి మనము ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ ఎక్కువ, మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాం, మన వర్కింగ్ అవర్స్ చాలా ఎరటిక్గా ఉంటాయి. ద వే ఎన్ యాక్టర్ వర్క్స్ ఆర్ టెక్నీషియన్స్కి ఇంకా ఈజ్ టూ మచ్. ఇది కామన్ పీపుల్కి తెలియదు, కామన్ పీపుల్ చేయలేరు. అవును. అండ్ ఈ లైఫ్ స్టైల్ అలవాటు పడి ఈ వర్క్కి అలవాటు పడిన వాళ్ళకి మనం ఏంటంటే ఎంత స్ట్రెస్ అయినా తీసుకోగలము, వీఆర్ బౌండ్ టు, అంటే లైక్ ఎనీ కైండ్ ఆఫ్ హార్డ్షిప్స్ కూడా ఫేస్ చేయగలము, హార్డ్ వర్క్ చూడగలము. ఇది చాలామంది ఇప్పుడు మా మెడికల్ ఫ్రెటర్నిటీకి వచ్చారనుకోండి, చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి. స్పాన్ ఆఫ్ లైఫ్ వస్తేనే ఏసీ ఆన్ అయి ఉండాలి, ఓపీలో కూర్చున్నామా ఏసీ ఉండాలి, టైంకి బ్రేక్ ఉండాలి, 5 తర్వాత మళ్ళీ హ్యూమిడిటీకి ఉండలేరు, ఇవన్నీ ఉన్నాయి. అదే వేరే మీరు టెక్నీషియన్స్, యాక్టర్స్ని ఇప్పుడు సడన్గా మనల్ని పరిగెత్తమంటారు, ఫైట్ సీక్వెన్సే చేస్తున్నాం అనుకోండి, యూ డూ ద షాట్ 2 minutes, మళ్ళీ మనం ఆ బ్రేక్ తీసుకొని రెస్ట్ తీసుకొని. మీకు అలా ఎప్పుడైనా ప్రాబ్లం అవుతుంది కదా సార్? ఎందుకంటే ఇక్కడేమో చాలా మంచి లైఫ్, యాక్టింగ్కి వెళ్తే ఎండలో ఉండాలి, లేదండి, ఉరకాలి, అలవాటు చేసుకున్నారా? నేను చాలా మందికి చెప్తా ఉంటా కూడా, అంటే నాకు ఇండస్ట్రీ చాలా నేర్పించింది, హౌ టు బీ గ్రౌండెడ్, హౌ టు లివ్ లైఫ్ అనేది. ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే, థ్యాంక్స్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. లేకపోతే మీరు అన్నట్టు ఆ డాక్టర్ లీగ్లోనే అలాగే ఉండిపోయేవాళ్ళు. ఆ ఒక్క ట్రాన్స్కి వెళ్ళిపోతామండి, యూ ఫీల్ లైక్ యు ఆర్ ఎ డెమిగాడ్. సో అవన్నీ నుంచి బయటకు తీసుకొస్తుంది, అండ్ మనకి గ్రౌండ్ లెవెల్లో ఎట్లా బతకాలో నేర్పిస్తుంది. సూపర్. నిజంగా ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది సార్. మీరు అన్నట్లుగానే ఒకప్పుడు ఫారెస్ట్లో ఉండేది, ఇప్పుడు నిజంగా ఇది కూడా సిటీ అయిపోతుంది, పొల్యూట్ అయిపోతుందా? చూడండి, లక్కీ మా వెనకాల విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇవన్నీ జస్ట్ స్టార్టెడ్. మాకు ఈ పక్క మళ్ళీ ట్రాంక్విలాస్ అని ఉన్నాయి, దాని వెనకాల ప్రెస్టీజ్ వాళ్ళది, మొత్తం విల్లా కమ్యూనిటీస్ వచ్చేసి మళ్ళీ కొత్త హైదరాబాద్ అయిపోతుంది ఇక్కడ. మళ్ళీ మీరు దూరం ఎకో సిస్టమ్ లేదండి, ఇదే హ్యాపీగా ఉన్నాం. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళి చేసేది ఏముందండి. ఓకే, ఇక్కడ నుంచి లైట్ వస్తుందా సార్, సన్లైట్? ఇది యాక్చువల్లీ ఎస్థెటికలీ డన్ ఫర్ యాజ్ అ పిరమిడ్ అండి ఇది. సో ఈ పిరమిడ్ విల్ ఆల్వేస్ గివ్ అట్రాక్ట్ పాజిటివ్ ఎనర్జీ. సో అందుకని ఈ పిరమిడ్ చేయించాం ఇది. ఓకే, బుల్లెట్ ప్రూఫ్ అది సార్? అదే ఎందుకంటే బుల్లెట్స్ పైనుంచి ఏం రావు కదా, మనం గాజాలో ఉంటే బుల్లెట్లు వచ్చేవండి, అక్కడ లేం కదండి. అంటే సేఫ్టీ కోసం. అటువంటిది ఏం లేదు. యాక్టర్ కమ్ డాక్టర్ 2 సంపాదనలు ఉంటాయి కదా, చాలా మంది చాలా ఉంటాయి అనుకుంటారు ఇంట్లో. అదే మాకు వచ్చిన సంపాదన అంతా ఈ మిల్లెట్స్, సోషల్ సర్వీస్లు వీటికి అయిపోతాయండి. ఇదేంటి సార్ స్పెషల్ రూము? మా చిన్న హోమ్ సిస్టమ్, హోమ్ థియేటర్ ఇది. ఓహో, అదే చిన్న హోమ్ థియేటర్ అండి ఇది, మనకి చాలా పెద్దదబ్బా. సో మీ కాళ్ళు రామ్ చరణ్, చిరంజీవి లాగే ఉన్నాయి సార్, చెప్పారా? ఇది యాక్చువల్లీ హాలిస్ వెల్గస్ అని, ఇట్ ఈస్ ఎ డిజార్డర్. యాక్చువల్లీ ఇది స్మాల్ బర్త్ డిఫెక్ట్స్ అండి ఇవన్నీ. అవునా? చిరంజీవి గారికి అంతే ఉంటుంది తెలుసా? తెలుసు. రామ్ చరణ్ కూడా అంతే వచ్చింది? అది తెలీదు, మా పెద్దోడికి వచ్చి ఉంటుంది ఇప్పుడు. లేదు, ఇద్దరికి వచ్చింది, వాళ్ళిద్దరికి. అది ఐ మీన్ దానివల్ల మనకి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు కదా నడిచేదానికి. దీనికి కూడా ఇది 120 inches, 8 feet అండి. शेर शहनाने से शेर ही होता है, बिल्ली नहीं बनता रे मुल्ला भाई. ब्रो ఐ డోంట్ కేర్. సార్ ఏఎంబీలో చూసినట్టుంది సార్ సినిమా. బాగుంటుందండి ఇది, సిస్టమ్ మంచి సిస్టమ్, బాగా. సో ఎప్పుడన్నా మనం సినిమా చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చేయచ్చు, మన ఇంటికి దగ్గర ఇల్లు కూడా. మోస్ట్ వెల్కమ్. సో ఓవరాల్గా అది ఈరోజు మన భరత్ గారి ఇంట్లో, భరత్ గారి హోమ్ టూర్ని చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూపించేసావు, విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్తో అనమాట.